కళ్యాణ పరమార్థమైన దాంపత్యానికి దివ్యత్వాన్ని ఆపాదించింది సీతారాములు. ప్రేమకు ప్రతిరూపం, భార్యాభర్తల అనురాగానికి నిర్వచనం ఈ జంట. వీరి వివాహం జగత్ కళ్యాణం. ఈ వేడుకను రాష్ట్ర ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. లోక కళ్యాణంగా భావించే కోదండరాముడి వివాహ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు వస్తున్న భక్తులతో రామాలయాలు కళకళలాడాయి. వేద మంత్రాలతో మారుమోగాయి. కరీంనగర్లో ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకుని దేవాలయాలు పూలతో అందంగా అలంకరించారు. రామాయణ ఘట్టాన్ని వివరించే సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హైదరాబాద్ కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరంలో శ్రీరామనవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీకాకుళంలో 200 ఏళ్ల నాటి పురాతన కోదండరామాలయంలో ఘనంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జానకిరాముల కళ్యాణం ఘనంగా జరిపించారు. పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం అందంగా ముస్తాబైంది. ఉదయం నుంచి వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం హనుమంత సేవ జరగనుంది. విశాఖలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీరామచంద్రుని విగ్రహాలను ఊరేగించారు. అనంతరం కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లోనూ దశరథ తనయుడి కళ్యాణం వైభవంగా జరిగింది.